మహిళలకి రేవంత్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది. నిజంగా 3 కోట్ల విలువైనటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకి నిజంగా మహిళా స్వయం సహాయక సంఘాలు అవి ఏమైతే ఉంటాయో వాటికి అప్రూవల్ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా మీరు పెట్టుకోండి, మేము 3 కోట్లు ఇస్తాం. అందులో 90 ఈ యొక్క 2,90,00,000 ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేస్తాం, రుణం ఇప్పించి ఏర్పాటు చేస్తాం. కేవలం 10% మాత్రమే మీ యొక్క పొదుపు సంఘాల నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని కూడా భరోసా ఇచ్చినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఇది ఒక మహిళలకి ఇది అంటే మహిళల్ని నిజంగా లక్షాధికారులను చేస్తామన్నటువంటి ఏదైతే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి చెప్పారో ఆ మేరకి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ పథకాన్ని కూడా ఆ విధంగానే చూడాలి. దీనికి మళ్ళీ ఈ కేంద్ర సహకారం కూడా ఉంటుందనేది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంఘాలకు భారీ శుభవార్త చెప్పిందని అనుకోవాలి. ప్రభుత్వ సూచనలు పాటిస్తే చాలు మహిళా సంఘాలు ప్రతి సంవత్సరం 20 లక్షల వరకు ఆదాయం సంపాదించుకునేందుకు అవకాశం కూడా లభించబోతోంది. పైగా ఈ కార్యక్రమానికి కేంద్రం మద్దతు కూడా ఉంది. ఇక ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏకంగా 90% లోన్ కూడా ఇస్తోంది. ఇంతకు అది ఏ కార్యక్రమం అంటే సోలార్ ప్లాంట్ ఏర్పాటు. ఇందుకోసం ముందుగా ఖమ్మం జిల్లాలో 4 గ్రామాలను కూడా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఆ వివరాలేంటో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చూసుకుంటూ వస్తోంది. అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు గాను ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడమే కాక రుణం అలాగే సబ్సిడీ వంటివి కూడా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు శుభవార్త చెప్పుకొచ్చింది. వారి సంవత్సరానికి సుమారుగా 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. అందుకోసం వారికి 90% రుణ సౌకర్యం కూడా కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది. వారికి లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మహిళలకు ఆర్థిక వృద్ధి మాత్రమే కాక పర్యావరణానికి కూడా మేలు జరగబోతోంది. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 గ్రామాలను కూడా ఇప్పటికే ఎంపిక చేసింది రేవంత్ సర్కార్ పైలట్ ప్రాజెక్ట్ కింద. మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడినటువంటి ప్లాంట్స్ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం మహిళా గ్రామ సమాఖ్యలను ఎంపిక చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్ల ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని రాజుపాలెం గ్రామం, అలాగే కల్లూరు మండలానికి చెందినటువంటి చిన్న కోరికొండి గ్రామం, అలాగే మనుగూరు మండలంలోని ఉడతనేని గుంపు గ్రామం, అలాగే సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామాలను రేవంత్ సర్కార్ ఎంపిక చేయడం జరిగింది. ఇలా ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. స్థలం ఎక్కడ ఎంపిక చేయాలి అనేది ప్రభుత్వమే తన బాధ్యతగా చూసుకుంటూ వస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సినటువంటి సామగ్రిని కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ సదరు కాంట్రాక్టర్ అందిస్తూ వస్తారు మహిళా సంఘాలకి. ప్లాంట్ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఎంపిక చేసినటువంటి మహిళా సంఘాల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎంపిక చేసినటువంటి 2 గ్రామాల్లో భూమి సాయిల్ పరీక్ష పూర్తి చేశారు. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తారని కూడా అధికారులు అంటే సచివాలయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పక తప్పదు. ఇక ఎంపికైనటువంటి మహిళా సంఘాల సమాఖ్యలో ఎంతమంది మహిళలైనా ఉండొచ్చు. ఒక ప్లాంట్ నిర్వహణ కోసం సుమారుగా 2,97,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో అంటే 2,97,00,000 రూపాయల్లో ఈ ఖర్చు మొత్తంలో 90% రుణం ప్రభుత్వమే కల్పిస్తూ వస్తోంది. మిగిలిన 10% సొమ్మును మహిళా సమాఖ్య పొదుపు సొమ్ము నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణం చెల్లించడానికి 10 సంవత్సరాల వరకు కూడా మహిళా సంఘాలకి ఈ యొక్క గడువు ఇస్తోంది ప్రభుత్వం. ఇక ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తును ఉత్తర డిస్కమ్ అంటే NPDCLకి విక్రయించాలి. 1 యూనిట్కు ₹3.13 చొప్పున చెల్లిస్తారు. లోన్ చెల్లించే సమయంలో సంవత్సరానికి ప్లాంట్ మీద 10 నుంచి 20 లక్షల ఆదాయం రావచ్చని కూడా అధికారులు కూడా ఇప్పటికే ఒక అంచనా వేశారు. లోన్ తీరాక 50 లక్షల ఆదాయం రావచ్చని కూడా అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఏదేమైనా సరే మహిళలను లక్షాధికారులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని
మరోవైపు తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కావచ్చు, ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ ఇది కావచ్చు, ఏదైనా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించబటం. సో వాటెవర్ ఏది కాదనేది కాదు, మొత్తం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కూడా మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరంలో అక్టోబర్ నెలలో కూడా ఒక ఆదేశాలు సైతం జారీ చేయడం జరిగింది. సో గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఈ యొక్క ఎస్జిహెచ్ అంటే ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి నేడో రేపో. సో ఏదేమైనా సరే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకి భారీ శుభవార్త చెప్పిందని అనుకోవాలి. ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటిస్తే కనుక మహిళా సంఘాలు ప్రతి ఏడాది కూడా 20 లక్షల వరకు ఆదాయం సంపాదించుకునేందుకు ఒక మార్గాన్ని అయితే ఇప్పుడు మహిళల ముందుంచింది. పైగా ఈ కార్యక్రమానికి కేంద్రం మద్దతు కూడా ఉండటం నిజంగా మహిళలకు ఒక ఇంత భరోసాగా కూడా ఉండబోతోంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏకంగా 90% లోన్ కూడా ఇప్పిస్తుంది. ఇంకా అంతకుమించి ఏం కావాలి? 2,97,00,000 ఖర్చు అవుతుంది ఒక యూనిట్ ఏర్పాటు చేయాలంటే, ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఒక యూనిట్ ఏర్పాటు చేయాలంటే సుమారుగా 2,97,00,000 ఖర్చు అవుతుందని ప్రభుత్వం నుంచి ఒక అధికారిక సమాచారం అయితే ఉంది. ఇందులో 90% రుణం ప్రభుత్వమే రుణం ఇప్పించేలా ఏర్పాటు చేస్తోంది. మిగతాది కూడా ఏదైతే 10% ఉందో ఆ యొక్క మహిళలు ఏదైతే పొదుపు చేసుకుని ఉంచుకుంటారో ఆ సొమ్ము నుంచి చెల్లించాల్సి ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారా రేవంత్ రెడ్డి అంటే కనుక ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే మహిళల భాగస్వామ్యం అధికంగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు గాను ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడమే కాదు, రుణం, సబ్సిడీ వంటివి కూడా అమలు చేస్తూ వస్తోంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉందో. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లాలో ఇప్పుడే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 మండలాలకు సంబంధించి 4 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. సో ప్రభుత్వమే ఈ సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనుక ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ భూమి సేకరణ కార్యక్రమం కూడా తానే గురుతర బాధ్యతగా చూసుకుంటూ వస్తుంది. మధ్యలో కాంట్రాక్ట్ ఉంటారు, ఆ కాంట్రాక్టరే ఈ యొక్క మధ్యవర్తిత్వం వహిస్తూ ఇటు ప్రభుత్వానికి ఇటు మహిళా సంఘాలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి సుమారుగా ఏడాదికి 10 నుంచి 20 లక్షల వరకు ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రభుత్వం అయితే మహిళలకి ఓ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ 2,97,00,000 పూర్తయిపోతాయో, ఈ యొక్క లోన్ పూర్తయిపోతుందో ఖచ్చితంగా సదరు మహిళా సంఘాలకి ఒక్కో మహిళా సంఘానికి సుమారుగా 50 లక్షల ఆదాయం చివరికి అది వచ్చి చేరుతుందనేది కూడా ఈ యొక్క ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఏదేమైనా సరే ఇది తెలంగాణలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.